హలో ఫ్రెండ్స్, నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి ఐటెం వచ్చిందండి. ఇది నెల్లూరు సిటీలో లోకల్లో మంచి ఐటెం వచ్చిందండి. ఐటెం చాలా బాగుంటుందండి. 11.5 అంగళం సైట్ అండి. 20కి 30, 20కి 40 కొలతలండి. చాలా బాగుంటుందండి ఏరియా. ఇది నెల్లూరు సిటీలో లోకల్లో ఒక మంచి ఐటెం వచ్చిందండి. 60 లక్షలు వాల్యూ అండి. డబల్ బెడ్రూమ్ అండి. 11.5 అంగళం సైట్ అండి. నవాబ్పేటకు సంబంధించండి. ఎంత లోతు ఎంత? 20కి 40 లోతు అండి. చాలా బాగుంటుందండి. తూర్పు ప్లేస్ అండి. సర్వీస్ రోడ్డుకి రెండోది వస్తుందండి. సర్వీస్ రోడ్డుకి రెండోది వస్తుందండి. సర్వీస్ రోడ్డుకి ముందు షాపులు ఉన్నాయి. షాపులు పక్కనే వస్తుందండి. తూర్పు ప్లేస్ అండి. 11.5 అంకణం అండి. ఇది 11.5 అంకణం అండి. తూర్పు ప్లేస్ అండి. ఇది వచ్చి 11.5 అంకణం అండి. 60 లక్షలు చెప్తారండి. కూర్చొని మాట్లాడితే తగ్గద్దండి. చాలా బాగుంటుందండి ఐటెం. ఇది నవాబ్పేట ఇటు బాలాజీ నగర్ సెంటర్లో వస్తుందండి. దగ్గరగా వస్తుంది. బాలాజీ నగర్ కూడా దగ్గరగానే వస్తుందండి. చాలా బాగుంటుందండి ఐటెం. చాలామంది ఆ ఏరియాలో తక్కువలో కావాలండి. ఒరిజినల్ పట్టండి. లేఅవుట్ ప్లాట్ అండి. చాలా నీట్గా ఉంటుందండి. కావాల్సిన వారు ఎవరైనా వెంటనే మాకు కాల్ చేయొచ్చు. ఇది నెల్లూరు అమ్మ ప్రాపర్టీలో నుంచి ఈటీవీలో రెన్యూవల్ చేస్తామండి. నాయుడు ప్రాపర్టీలో కూడా వాట్సాప్లో వస్తుందండి. చాలా నీట్గా ఉంటుందండి. ఇది వచ్చి నవాబ్పేట ఏరియా. నవాబ్పేటకి హైవేకి కూడా చాలా దగ్గర వస్తుందండి. అటు నవాబ్పేట, ఇటు హైవే, ఇటు వచ్చి ధనలక్ష్మీపురం అన్ని కోణంలో వస్తుందండి. ఎటు వెళ్ళాలన్నా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఇటు బాలాజీ నగర్కి అనుకూలంగానే ఉంటుంది. అటు నవాబ్పేటకు అనుకూలంగా ఉంటుంది. హైవేకి అయితే చాలా దగ్గరగా ఉంటుందండి. సర్వీస్ రోడ్డు అండి. సర్వీస్ రోడ్డుకి ముందు కొట్లు ఉన్నాయండి. రెండోదేనండి. చాలా బాగుంటుందండి. చాలామంది ఆ ఏరియాలో అడిగారండి. డబల్ బెడ్రూమ్ అండి. 11.5 అంకణం సైట్ అండి. 20కి 40 కొలతలండి. తూర్పు ప్లేస్ అండి. ఎక్సలెంట్ అయిన ఏరియా అండి. నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అండి. చాలా బాగుంటుందండి. 60 లక్షలు చెప్తారండి. కూర్చొని మాట్లాడితే తగ్గద్దండి. అక్కడ 4 లక్షల దాకా ఏరియాలో సైట్ రేట్ ఉందండి. సైట్ రేట్కే మనకు హౌస్ వచ్చేటట్టు ఉంది. మీరు ఎవరైనా వచ్చి 4 నుంచి 3.5 దాకా ఇది రోడ్డు మీద బిట్టు కాబట్టి 4 దాకా అమ్మొచ్చండి. చాలా బాగుంటుందండి. చాలామంది ఆ ఏరియాలో అడిగారు కాబట్టి కావాల్సిన వారు ఎవరి నుండి వెంటనే మాకు కాల్ చేయొచ్చండి. ఇది నెల్లూరు అమ్మ ప్రాపర్టీలో నుంచి ఈటీవీలోకి రెన్యూవల్ చేస్తున్నాం. నాయుడు ప్రాపర్టీలో కూడా వాట్సాప్లో వస్తుందండి. చాలా చక్కగా చూడండి. ఇల్లు అయితే చాలా బాగుంటుందండి. 4 ఏళ్ళే కట్టి నీట్గా ఉందండి. వాళ్ళు ఏదో పిల్లోడు జాబ్ అని హైదరాబాద్ పోత సేలుకి పెట్టారండి. చాలా నీట్గా ఉంటుందండి. రైట్ హ్యాండ్గా ఉందండి. ఇది మంచి లక్కీ ఛాన్స్ అండి. రోడ్డు పర్పస్ కాబట్టి హైవేకి అయితే చాలా దగ్గర. నవాబ్పేట హైవే ఇట మన సరస్వతి నగర్, ఇటు కూడా మన బాలాజీ నగర్ కూడా చాలా అందరికీ ఉంటుందండి. అన్ని కోళ్ళలో ఉందండి. మంచి సెంటర్లో ఉందండి. సర్వీస్ రోడ్ అండి. ఇది సర్వీస్ రోడ్ అండి. నేరుగా మంచి ఏరియాలో వస్తుందండి. ఇటు హైవేకి అయితే చాలా దగ్గరికి వస్తుందండి. ఇటు సరస్వతి నగర్ మీద కూడా చాలా దగ్గరికి వస్తుందండి. అటు మన నవాబ్పేటకు కూడా అనుకూలమైన 4 కోళ్ళ మంచి ఏరియాలో ఉందండి. సర్వీస్ రోడ్ అండి. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. చాలా నీట్గా ఉంది. ఇది నెల్లూరు అమ్మ ప్రాపర్టీల నుంచి ఈటీవీలో రెన్యూవల్ చేస్తున్నాం. మరి నాయుడు ప్రాపర్టీలో వాట్సాప్లో కూడా వస్తుంది. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అడిగారు. ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఏ ఊరు? సొంత ఊరు? ఇదో పక్కన. ఇది బాత్రూమ్. అర్థమవుతుంది. ఏ క్యాస్ట్? వాల్మీకి. ఏం పని చేస్తావు నువ్వు? మాది ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్. ఆత్మకూరు ఏ ఏరియాలో ఉంటారా? బల్జీ వీధి. నేను కాపు వీధికి వస్తుంటాను అప్పుడప్పుడు. కాపు వీధి. ఎక్కడది? అది మన బస్ స్టాండ్ కాడి నుంచి ముందుకెళ్ళి ఆర్టీసీ ఉంది కదా, ఆడి నుంచి నేరుగా తూర్పుకి వెళ్ళి ఉత్తరం తిరిగితే అదంతా కాపు వీధి. లోపలికి వెళ్తే అదంతా కూడా పీవీసీ అనమాట. అన్ని కూడా మేము చేయించుకున్నది. అవునవును, అర్థమవుతుంది. ఎంత చెప్తుండ్రు? 57 చెప్తాను. 11 అంకణాలు. 11 కట్టుబడి ఎన్ని ఏళ్ళు అయింది? 2020 అక్టోబర్లో మేము గృహప్రవేశం. మొత్తం మార్బుల్, గ్రానైట్, స్టీల్ రైలింగ్, కబోర్డ్స్, వర్క్, సీలింగ్, లైట్స్ అంతా కూడా ఎక్స్ట్రా చేయించాం. సేఫ్టీ వీళ్ళతో పాటు అంతా నీట్గా. అవును.
ఉంటుంది. లోపలికి వెళ్ళి తీసుకున్నాం. లోపల సైడ్ ఎక్స్ట్రా పార్టీషన్, ఎక్స్ట్రా బాక్స్, స్టోరేజ్ బాక్స్ లోపల. ఇదంతా కూడా గ్రానైట్. మీకు ఎలా ఓన్కా లేదంటే మీరు అల్లుడికి కావాలా? అక్క కొడుకు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కావాలా, నేనే తీసేయాలా. ఆయన రాడు, లొకేషన్ పెడితే ఒకంటే అమ్మాయి వస్తుంది చూసుకుంటుంది, అయిపోద్ది. అదంతా కూడా ఇదంతా కూడా స్టోరేజ్ బాక్స్ ఎక్స్ట్రాగా మనం పెట్టించుకున్నాం. ఎందుకంటే ఏదైనా సామాన్లు ఉంటాయి కదా, కప్పులు, గ్లాస్. అవునులే నాయన. చెప్పేద్దామే అటు పో. వాటర్ నేను తాగాల. మంచినీళ్ళు ఎట్లా రాత్రి వాన పడింది కాబట్టి ఇదే లాస్ట్ వాన.